బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అయా ఈ సమయంలో నా తండ్రి, ఎన్నిక లేని దాన్ని, యోగ్యత లేని దాన్ని, నోటి మాంద్యం కలిగిన దాన్ని ప్రభా, అయా ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు. నాకన్నా ముందు చెప్పిన వారిని బట్టి నీకు స్తోత్రాలయా. నా తండ్రి, వారు చెప్పిన మాటల్లో ప్రభా ఎంతో నాయన నీతి ఉన్నది, ఎంతో అర్థం ఉన్నది ప్రభా. అయా మేము విన్నాము ప్రభా, అవి విని ప్రభా వదిలివేయక ప్రభా వాటితో ప్రభా మేము నడిచేలాగా మీరు సహాయం చేయండి. అలాగనే ప్రభా ఎందుకు పనికిరాని దాన్ని కూడా నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా నత్తిదాన్ని, నోటి మాంద్యం కలిగిన దాన్ని, ధైర్యం లేని దాన్ని ప్రభా. అయా వెనుకైతే ఎన్నో మాట్లాడాను, కానీ ముందు నేను మాట్లాడలేకపోతున్నాను ప్రభా, భయపడుతున్నాను. అయా నీ చిత్తంలో ప్రభా నువ్వు ధైర్యము నాకు దయచేయమని, ఎలా మాట్లాడాలో నాకు నేర్పించండి ప్రభా. అయా ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి, అయా నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని, ఇచ్చిన ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. 5వ మాట అండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం అండి, 28వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. యేసయ్య ఇప్పుడు 4 మాటలు కూడా అందరూ నాకన్నా జ్ఞానంగా చెప్పారండి. నేనైతే జ్ఞానవంతురాలను కాదు, నాకేమీ తెలీదు. అయితే ఈ 4 మాటలు కూడా దీనికి సింక్ అయి ఉంటాయండి. అవి ముందు ఇవి జరిగినాయి కాబట్టి మళ్ళీ ఈ 5వ మాట కూడా ఆయన పలకాల్సి వచ్చింది. ఇది లేఖనము నెరవేరడానికే ఈ మాట ఆయన పలికారని నాకైతే అనుకుంటున్నాను, ఉద్దేశం కూడా అండి. లేఖనము నెరవేరునట్లు అని అంటే ఇక్కడ పాత నిబంధనలో కూడా రాసుంది. కీర్తనలు 22వ అధ్యాయము 15వ వచనంలో కూడా. అంటే ఇది ఆయనకు సొంతంగా ఇట్లా ఇప్పుడు యేసుప్రభు వచ్చాక యేసుప్రభు గారే నేను లోకానుసారంగా నాకు మంచినీళ్ళు అవుతున్నాయి, నేను దాహం అవుతుంది నాకు, మీరు ఇప్పిస్తే ఇప్పుడు నేను ఒక జగ్గుడు నీళ్ళు నాకు ఇచ్చేసేయండి, నేను తాగేసి కొంతకాలం నేను బతికేస్తాను, లేకపోతే ఈ సిలువ మీద ఉండి నాకు ఇంకా సమయం పొడిగిచ్చేస్తారు అన్న విషయంలో ఆయన ఆ మాట పలకలేదండి అనేది నాకు అర్థమవుతుంది ఈ విషయంలో. అప్పుడు మనం ఆలోచించే విషయం అయితే ఆయన బండ నుండి నీళ్ళు మనకి ఇచ్చారా? అప్పుడు ఆయన అలాంటి ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన ముందు, అందరి ముందు అప్పుడు ఆ కాలంలో అన్ని జరిగించారు కదా. మోషే గారితో మాట్లాడి ఆయన ఎర్ర సముద్రాన్ని ఎన్ని అద్భుతాలు చేశారు. అన్ని అద్భుతాలు చేసిన ఆయన నా దాహం కొనుచున్నది, మీరు వాటర్ ఇవ్వండి వాళ్ళు ఎందుకు అడుగుతారు? మామూలుగా ఆలోచించుకుంటే ఆయన లేఖనము నెరవేరుతున్నట్లుగా అక్కడ ఆ మాట పలకాల్సి వచ్చిందని అయితే నా ఉద్దేశంలో ఉందండి. అప్పుడు లేఖనము అంటే పాత నిబంధనలో చూసుకున్నట్లయితే కీర్తనలో 22:15లో నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నదని అప్పుడు యేసుప్రభు వారు లేఖనం నెరవేరినట్లుగా మాట్లాడారండి. వారు మళ్ళా ఇంకో చోట కీర్తనలు 69:21లో కూడా ఈ విషయంగా అక్కడ రాయబడిన మాట అండి. యేసుప్రభు వారి గారికి లేఖనాలు నెరవేరాలని మంచి కోరిక, ఆసక్తి ఉందండి. యేసుప్రభు వారు దప్పిగొంచున్నారనే విధంలో ఆశ్చర్యం ఏమీ మనం అవసరం లేదు. ఆయన ఇట్లా అన్నారేంటి అని. లేఖనం నెరవేరడానికి ఆయన ఎన్నో ఇట్లా ఉన్నాయి, అక్కడ రాసింపబడి ఉన్నాయి అన్నమాట. ఆయన లోకానికి ఎట్లా వచ్చారు? కన్య గర్భంలోనే వచ్చారు కదా, అది కూడా లేఖనంలోనే రాసింది కదా. అప్పుడు జ్ఞానులు వాళ్ళని కలుస్తారు అని కూడా లేఖనంలోనే రాసింది. ఆయన శిలువలో మరణిస్తారని కూడా లేఖనంలో వ్రాయబడి ఉన్నది. అయితే ఇది కీర్తనలు 69:21లో ఏమని రాసిందంటే, అప్పుడు ఆయన నాకు దాహం అవుతుంది అన్నప్పుడు మనం ఏమి ఇచ్చామండి? చేదుని చిరకను ఆహారంగా ఇచ్చామంట. ఆయన చెప్తున్నారు, నేను దప్పిగున్నప్పుడంట వారు చేదు నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరని మాట్లాడుతున్నారు. అవును, మనం ఎలా ఉన్నాము? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? చేదుని ఇచ్చినట్లు ఉన్నాము ఆయనకి. ఇంకా మన బ్రతుకుల్లో ఆయనకి చేదిచ్చే వరంగానే ఉన్నామా?
చిరకనిచ్చే వారంగానే ఉన్నామా? ఒకసారి సరి చేసుకుందామా? ఒకసారి మాట్లాడదామా? ఇదేదో ఈ ఈ కాన్సెప్ట్ ఇంత చిన్నగా తీసేసుకొని ఒక మాట మాట్లాడేస్తే నాకు ఐదో మాట ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడేస్తాను అనే విషయం అయితే నేను మాట్లాడలేదు కానండి. ఇంకా లోతుల్లోకి వెళ్తే ఆయన ప్రేమ, ఆయన ఇచ్చిన ప్రేమ ఎవ్వరు కూడా ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. నేను ఇట్లా మాట్లాడకూడదేమో కానీ ఇప్పుడు లోకంలో ఎన్నో మంది కోట్ల మంది దేవతలు ఉన్నారు, పూజించేవారు ఉన్నారు కదా. వారు ఎలా ఉన్నారు? ఎన్ని విగ్రహారాధన చేసేవాళ్ళు ఎలా సమర్పించుకుంటారు, వాళ్ళు ఎంత పరిశుద్ధంగా వాళ్ళని అలంకరిస్తారు, ఎంత గొప్పగా వాళ్ళని పూజించుకుంటారు. అలాగా యేసయ్య కోరుకున్నాడా? కోరుకోలేదు కదండి. ఆయన ఎంత తగ్గించుకున్నాడు. ఆయన మనల్ని ఏమడుగుతున్నాడు? ఈ లోకానికి ఆయన ప్రాణము, ఆ మంచినీళ్ళు మనం ఇస్తే ఆయన ప్రాణం పొందుకోవచ్చులే అని అనుకోవట్లేదండి. ఆయన దప్పిగొంచున్నాననే విషయంలో లోకానుసారంగా అయితే నేను బ్రతికేస్తాను అనుకోలేదు. కానీ మనలో ఇంకా ఆయన అనుకుంటున్నారు ఏమనంటే, ఈ లోకంలో నేను వచ్చిన పని ఇంకా ఉంది, నేను దాహం కొనుచున్నానంటే ఆత్మల భారం, ఆత్మలను రక్షించడానికి ఆయన వచ్చారనమాట. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. వచ్చిన ఆయన్ని మనం ఏం చేశాము? సిలువలో అప్పగించాము. ఈయన దొంగనైతే మన మంచోడని ఒప్పుకొని ఆయన్ని సిలువలో వేసి ఈయనే మరణించాడు, ఈయన యేసు ప్రభుని సిలువ వేయడు, సిలువ వేయడు, సిలువ వేయడని అన్నాము. అది మంచేనా? ఆయన ఎంత మంచి కార్యాలు చేశాడు. ఎవరైనా ప్రేమిస్తారా? అంత ప్రేమ ఎవరిలోనైనా ఉన్నదా? అసలు ఆ ప్రేమ ఎవరికైనా దొరుకుతుందా? వెలకట్టలేనిది, విలువైనది అనమాట అది. ఆ ప్రేమ, అంత ప్రేమ ఎక్కడ లేదండి. ఎందుకంటే కుటుంబాలను వెలిగించడానికి ఆయన వచ్చాడు. ఇది గుడ్ ఫ్రైడే కదా. ఒకప్పుడు యేసు ప్రభు చనిపోయారు కదా. అది గుడ్ ఫ్రైడే ఎలా అవుతుంది మనకి? ఇప్పుడు యేసు ప్రభు గారు చనిపోయారు. ఇప్పుడు మన ఇంట్లో చచ్చిపోతే అది మంచి రోజు అనుకుంటాం ఎవరైనా? అనుకోంగా. మరి యేసయ్య చచ్చిపోతే మనం గుడ్ ఫ్రైడే అని ఎలా చేసుకుంటున్నాము? ఆయన మన బ్యాడ్ అంతా, మన చెడంతా ఆయన తీసేసుకొని మనకు మంచి ఇచ్చి ఆయన చనిపోయారు. ఆయన చెడు తీసుకున్నారు, చెడంతా తీసేసుకొని మనకు మంచి అంతా ఇచ్చి ప్రాణం పెట్టి ఆయన అసలు ఆయన దేహాన్ని అసలు అక్కడ ఉంటారంట అక్కడ నాకు ఒక పేర్లు తెలియదు కానండి. అక్కడ ఒక ప్లేస్లో వాళ్ళు స్కోచింగ్ అనే ఆ దగ్గర అక్కడ వాళ్ళకు కూడా శిక్షలు చేస్తారంట. అక్కడ వాళ్ళు కూడా కొరడాలతో కొడతారంట. అప్పుడు వాళ్ళకి మెంటల్ కూడా వచ్చేస్తాయంట. ఆ మానసికమైన రోగాలు వచ్చేసి చచ్చిపోతారంట. కానీ యేసయ్య ఎంత తట్టుకున్నాడు, ఎంత బాధ అనుభవించాడు మన కోసం. ఆ కొరడాతో కొడితే ఆ శరీరం అంట చీల్చుకొని వచ్చేస్తుందంట. అట్లా ఆయన ఎంత బాధపడ్డాడండి మన కోసం. ఎందుకంటే ఇప్పుడు ఈ మాటకి నేను ఆ మాట మరి ఎలా చెప్తున్నాను మరి. అక్కడ ఇప్పుడు కైపా అనే ఒక వ్యక్తి గారు అంటారంట, మనుషుల ప్రయోజనం కొరకు ఒక మనిషి కుమారుడు చనిపోవాలనంట. మనిషి ప్రయోజనకరం అంట. ఆయన చనిపోవటం మనందరికీ ప్రయోజనకరమైందంట. అలాగా ఇప్పుడు మనం ఉన్నాము. ఏం చేయాలి? ఇప్పుడు ఆయన దాహం మనం తీర్చాలి. ఎలా తీర్చాలి ఆయన దాహము? నా కుటుంబం ఉంది, నా కుటుంబంలో నా తల్లిగారు నేనే రక్షించబడ్డాము, ఇంకా నా కుటుంబంలో రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ ఆత్మలు రక్షించాలి. ఇప్పుడు మనందరూ ఉన్నాము, మన కుటుంబంలో అందరూ రక్షించబడరు కదండి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఇంకా వాళ్ళ కోసమే కాకుండా ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో వాళ్ళందరూ ఎంతో గొప్ప సేవలు చేస్తున్నారు కదండి. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేకల మంది రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఎక్కువ అప్పుడు మన కుటుంబాల కోసం అయినా కాకుండా అది పక్కన పెట్టైనా సరే ఎదుటివారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన అవసరతలు కూడా తీరుస్తారండి. ఎందుకంటే మన విషయం కన్నా ఎదుటివారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎక్కువ ఆలకిస్తాడండి. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, ముందుగా మనము ప్రార్థన చేసేవారము ముందు మనం వెలిగించబడి ఎదుటివారిని వెలిగించాలి. మనమే వెలిగించుకోకుండా, రక్షణ లేకుండా ఎదుటివారిని వెలిగించాలనేది అయితే అది మంచిది కాదండి. ప్రార్థన ఇప్పుడు దేవుడు ఆలకించాలి కదా. ఆ ప్రార్థన ఇప్పుడు నన్ను నేను వెలిగించుకొని నా కుటుంబాన్ని కోసం నేను ప్రయాసపడి ఎదుటివారి కోసం ప్రార్థన చేస్తే అది దేవుడు ఆలకిస్తాడు. అది ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆ ఆత్మల కోసమే మనము భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవుడు దాహాన్ని మనము ఆ రీతిగా మనం తీరుస్తామని కూడా నేను అనుకుంటున్నాను. యేసయ్య కూడా ఆ సమయంలో ఇప్పుడు మనం ఆ విషయంలో మనము దప్పుకొంచున్నాననే విషయంలో ఆయన లోకానుసారంగా మాట్లాడలేదు. ఈ ఆత్మల భారము కలిగి ఆయన ఇంకా ఉన్నారు, రక్షించబడిన వారు అనే దాహం కొనుచున్నానని మాట్లాడారని నేను చెప్తున్నానండి. కోత విస్తారము, పనివారు కొదువుగా ఉన్నారు. ఆ కొదువు ఉన్న వారిని మనము ఏదో విధంగా మనము కూడా సహకరించాలన్నమాట. ఇప్పుడు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందా అనని అక్కడ ఉండకుండా కొంచెము కాస్త తెలిసిన వారు ఏదో విధంగా సువార్తని ప్రచురించాలి. మనము ఒకరిని నడిపించాలి. ఆ నడిపించే విధంగా మనం ఉండాలి. అదే యేసయ్య కోరిక అని నేను అనుకుంటున్నానండి. ఇంకొకటి, అప్పుడు పాపాత్మురాలైన స్త్రీ దగ్గరికి నేను నీ దాహాన్ని నేను తీరుస్తానని యేసయ్య అన్నారు కదా. అప్పుడు మరి ఆయన దాహం తీరుస్తానని యేసయ్య అన్నప్పుడు నాకు దాహం ఏమని అలా అంటున్నారు. అవి కూడా కొంచెం మనం గ్రహించుకొని, ఆయన లోకంగా మనం అనలేదు, నేను బ్రతకడానికైతే అనలేదని చెప్పి గ్రహించుకొని ఆయన కోసం మనమేమి ఆయన కోసం అయితే త్యాగాలు ఏమీ చేయలేదు. ఏ త్యాగం అవసరం లేదండి. మన హృదయం ఆయనకిచ్చి కొన్ని హృదయాలను ఆయన తట్టు తిరగడమే ఆయనకి కోరిక, ఆశ. ఇంకా ఈ దాహము కొనుచున్నాననే మాటకు కూడా అర్థమని నా గ్రహింపులో కొంచెం ఈ జ్ఞానంలో నేను తెలుసుకున్నానండి. ఈ విషయాల్లో ఏమైనా తప్పులు ఉంటే దయతో నన్ను క్షమించండి. వచ్చిరాక చెప్పాను. ఈ దేవుడు ఈ సమయం ఇచ్చినందుకు ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభా. అవునయ్యా, నేను దప్పికొనుచున్నాను, దాహము కొనుచున్నాను చెప్పావు ప్రభా. అయా, నీ దాహము తీర్చినట్లుగా నేను, నా కుటుంబము, మేము, మా సంఘము ప్రభా ఉండునట్లుగా మీరు సహాయం చేయండి అయ్యా. అయా, ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా, ఇక్కడ నుంచోటానికి యోగ్యత లేని దాన్ని అయినప్పటికీ నాయన నిలబడడానికి నువ్వు ఇచ్చిన సమయం, ప్రతిదానికి ఒక సమయము కలదు అని నువ్వు చెప్తున్నావయ్యా. ఈ భూలోకంలో ఉన్నదంతా సమస్తమును వ్యర్థమే అన్నావయ్యా. అయినప్పటికీ నా తండ్రి, భూలోకంలో ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు అయా. నేను చెప్పబడిన మాట ప్రవ్వా అయా, ఎదుటివారికి ప్రవ్వా అర్థమైందో లేదో నాయన, వినగలిగిన మనసు మీరు ఇచ్చారని, వారికి అర్థమైందని అయా నేను నమ్ముచున్నాను. నీ చిత్తంలో ప్రవ్వా అయా, నేను చెప్పడమే కాదు కానీ ప్రవ్వా, దాని ప్రకారముగా మేమందరము కూడా నడుచుకున్నట్లుగా మీరు సహాయం చేయమని, ఇంకా ప్రభు చెప్పబోయే వారిని కూడా ప్రభు ధైర్యముగా ఆత్మానుసారంగా ఇక్కడ నిలబెట్టి మీరే వాడుకొని సహాయం చేయమని, ఆది నుండి అంతం వరకు మీరే కృప వహించి మీరే తోడుగొండి సహాయం చేయమని అడుగుచున్నాను నా తండ్రి. ఆమేన్.